హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు యాటపోతు బ్లడ్ ఫ్రై, లివర్ కలిపి ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఈ బ్లడ్ని కట్ చేసుకోవాలి. బ్లడ్ని ఇలా కట్ చేసుకోవాలండి చాక్తోని నీట్గా. మిడిల్ పీసెస్ కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు, మధ్య రకంగా కట్ చేయాలి. ఓకే అండి, పీసెస్ లాగా కట్ చేయడం అయిపోయింది. ఓకే అండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను. ఒక చెంచాడు తాలింపు గింజలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి, ఉల్లిగడ్డ ముక్కలు. ఇప్పుడు లివర్ ముక్కలు వేసుకోవాలండి, కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వేసుకోవాలండి, వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కలిపానండి. ఇప్పుడు బ్లడ్ ముక్కలు వేస్తున్నాం ఇందులో. బ్లడ్ వేసాక కలుపుకోవాలండి ఒకసారి. చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. బ్లడ్ ఫ్రై రెడీ అవుతుంది. కొంచెం కారం వేసుకోవాలండి, ఒక చెంచాడంతా. సరిపోను, ఎక్కువ వేసుకోకూడదు. ఒక చెంచాడంతా ఉప్పు వేసుకోవాలండి. ఏదైనా సరిపడా చూసి వేసుకోవాలండి. కారమైన ఉప్పు అయినా హెవీగా ఉండొద్దు, కొంచెం ఫ్రై కాబట్టి తక్కువ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సిమ్లో పట్టి వేయించుకోవాలండి, మాడకుండా. ఇప్పుడు మసాలా వేసుకోవాలండి, వేసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 2 minutes పడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీగా రుచికరంగా యాటపోతు బ్లడ్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గార్నిష్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాను. బా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.